బ్యాక్ టు న్యూస్. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. దువ్వాడ వాణి, దివ్యల మాధురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమకు ప్రాణహాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలకు మాధురి కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్లుగా దువ్వాడ శ్రీనివాస్ కు తాను అండగా నిలిచానన్నారు. 2 ఏళ్లు వాణి ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. టెక్కలిలో దువ్వాడ ఇంటిపై వాణి దాడి చేసిందని ఆరోపించారు. ఎవరి వల్ల ఎవరికి ప్రాణహాని ఉందో ప్రజలకు అర్థమవుతోందని చెప్పారు. తనకు ఆ ఇంటిపై హక్కులున్నాయని తెలిపారు. 2 కోట్ల రూపాయలు శ్రీనివాస్ కు ఇచ్చానని చెప్పారు. ఒకవేళ వాణి ఆ ఇంట్లో ఉండాలనుకుంటే తనకు 2 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. 2 రోజుల క్రితం దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు. మాధురి ట్రాప్ లో దువ్వాడ పడ్డారని ఆరోపించారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తమ కుటుంబం రోడ్డున పడుతోందన్నారు. పోలీసులు తక్షణమే స్పందించాలని, దువ్వాడ ఇంట్లో ఉన్న అనధికార వ్యక్తులను బయటకు పంపించాలని కోరారు. ఈ వివాదం కొలిక్కి రావడానికి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. ఆస్తులకు సంబంధించిన విషయాలు కొలిక్కి రావట్లేదని తెలుస్తోంది. వాణి ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారని, అందులో కొన్నింటికి శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. విడాకులు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దువ్వాడ ఉంటున్న భవనం చుట్టూ వివాదం నడుస్తోంది. ఆ ఇంటిని ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకోవట్లేదు. ఈ ప్రచారంపై వాణి క్లారిటీ ఇచ్చారు. తాము ఆస్తులు అడగట్లేదన్నారు. అవన్నీ కల్పించి చెబుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దువ్వాడ ఉంటున్న ఇంట్లోనే తాము ఉంటామని చెప్పారు. అందరం కలిసి ఉండాలని, పిల్లల బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మా ప్రాణాలకి చాలా ప్రాబ్లం ఉంది. మా లైఫ్స్, నేను నా కూతురు ఇక్కడ పడుకుంటున్నాము. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. శ్రీని గారికి కూడా ఏమైనా అయితే ఆయన లైఫ్ మా లైఫ్లతో ముడిపడి ఉంది. మేమందరం కూడా ఆ సూప్లో పడిపోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో 3వ వ్యక్తి ఉండకన్నా ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. పాపకి ఉంది, శ్రీని గారికి వాస్తవ విషయాలు, శ్రీని గారు ఆవిడ చేతిలో ట్రాప్ అయిపోయారు. ఆ విషయాలను బయట పెట్టకన్నా దాన్ని వేరేగా డైవర్ట్ చేస్తున్నారు. రేపు ఆయన ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నా మా లైఫ్లో అంతా మేము ప్రాబ్లంలో పడిపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యక్తి ఎక్సెప్ట్ శ్రీని గారు ఇంకొక వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదు. మేము కూడా ఈ కార్ షెడ్లోనే పడుకుంటున్నాం. మాకు చాలా భయం ఉందండి. నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని, నా వల్ల దువ్వాడ వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది. సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి 2 years నుంచి ఎవరు చూస్తున్నారండి? 2 years నుంచి అతను ఆలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు? ఏమే వచ్చి చూసుకుంది? నేనే కదా చూసుకున్నది. మరి 2 years ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్ గా? దివ్యల మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో 2 years నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది. అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు. టచ్ పాస్ చేసి, డోర్స్ విరగొట్టి, గోడలు విరగొట్టి, ఒక 10 మందిని తీసుకొచ్చి శ్రీని గారి మీద అటాక్ చేయడానికి చూసింది. ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ 10 మందితో కలిసి. శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆవిడ థ్రెట్ చేసిందా? నేను థ్రెట్ చేశానా? ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి? నా వల్ల థ్రెట్ ఉందా?